సార్ గుడ్ మార్నింగ్. హాయ్. ఏసీఎల్ టైర్ అంటే ఏంటి సార్? యా, ఏసీఎల్ టేర్ అంటే ఈ మధ్య మనం చాలా రెగ్యులర్గా వింటున్నామండి. ఇండియాలో అయితే ఎక్కువ ఈ బైక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతూ ఉంటాయి. యూఎస్, యూకే లాంటి కంట్రీస్లో ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఈ ఏసీఎల్ అనేది చినుగుతుంది. సో ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫీమర్ వెనకాల నుంచి టిబియాకి యాంటీరియర్గా అతుక్కునే లిగమెంటే ఈ ఏసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మనకి మోకాల లోపల 2 లిగమెంట్స్ ఉంటాయి, క్రూషియేట్స్ అనమాట, ఏసీఎల్, పీసీఎల్. సో ఫీమర్ వెనకాల నుంచి వచ్చి టిబియా యాంటీరియర్గా అతుక్కుంటుంది కాబట్టి దీన్ని ఏసీఎల్ అంటారు. సో ఫీమర్ ముందు నుంచి టిబియా వెనకాలకు వచ్చి అతుక్కునేది పీసీఎల్ అంటారు. ఎక్కువ కామన్గా చినిగే లిగమెంట్ ఏసీఎల్ లిగమెంట్ అనమాట. దీనికి సర్జరీ ఎప్పుడు చేస్తారు సార్? యా, సర్జరీ ఎప్పుడు చేస్తారు చాలామంది ఇదే కామన్గా అడుగుతూ ఉంటారు. వాళ్ళ రిపోర్ట్స్ వాట్సాప్ పెడుతుంటారు. డైలీ మినిమం 3-4 నాకు వాళ్ళ ఎంఆర్ఐ రిపోర్ట్స్ వాట్సాప్ పెట్టి సార్ దీనికి సర్జరీ చేయాలని అడుగుతారు. సో సర్జరీ ఎప్పుడు చేస్తామంటే ఎవరికైతే నడిచేటప్పుడు కాలు ఇలా ట్విస్ట్ అయిపోతుందో, కాలు ఇలా సైడ్కి వెళ్ళిపోతుందో అలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తాం, అంతేగాని అందరికి కాదు. ఏసీఎల్ చినిగిపోయి కొంతమంది బాగానే నడుస్తారు, కొంతమంది ఏసీఎల్ చినిగిపోయి మెనిస్కస్ కూడా చినిగిపోయి నడవడానికి ఇబ్బంది పడతారు, కొంతమందికి ఏసీఎల్ చినిగిపోయి నడవలేరు, పరిగెత్తలేరు. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. మనం పేషెంట్ ఎగ్జామిన్ చేసి చెప్తాం. దీనికి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? సర్జరీకి బై అండ్ లార్జ్ ఏం కాంప్లికేషన్స్ ఏమి ఉండవండి. వెరీ రేర్గా స్టిఫ్నెస్ లేకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు, చాలా రేర్ అనమాట. ఏసీఎల్ టైర్ అయినాక ఎప్పుడు నడిపిస్తారు బేసిక్గా? యా, పక్క రోజు నుంచి నడిపిస్తామండి. ఈరోజు సర్జరీ అయితే పక్క రోజు నుంచి నడిపిస్తాము. మల్టీ లిగమెంట్ మనం ఆపరేట్ చేస్తే ఏమన్నా వాకర్ ఇస్తాం, కానీ అదర్వైజ్ ఓన్లీ ఏసీఎల్ సర్జరీకి వాకర్ ఏం అవసరం లేదు. ఈరోజు సర్జరీ చేస్తే పక్క రోజు నుంచి నడిపించేస్తాం. ఫిజియోథెరపీ ఏమైనా నీడ్ ఉంటుందా? అవునండి. ఎప్పుడు చేయాలి? పక్క రోజు నుంచి ఫిజియోథెరపీ చేయిస్తాము. ఒక 2 to 3 వీక్స్ పాటు ఫిజియోథెరపీ అవసరము. ఇక ప్రాపర్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఒక 2 to 3 months వరకు కూడా రావాల్సిన అవసరం ఉంటుందండి. దీనికి ఏమేమి ఇంప్లాంట్స్ యూస్ చేస్తారు సార్? యా, చాలా రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. స్క్రూస్ వాడతాము, ఎండో బటన్స్ వాడతాము, తర్వాత డిస్క్స్ వాడతాము. బట్ కామన్గా మేము ఏంటంటే ఫీమర్ వైపు అడ్జస్టబుల్ బటన్ వాడతాము, టిబియా వైపు బోన్ క్వాలిటీ బాగుంది అంటే స్క్రూ వాడతాం. బాడీలో కరిగిపోయేది అయితే బయో స్క్రూ, కరగంది అయితే నార్మల్ రెగ్యులర్ టైటానియం స్క్రూ. అలా కాకుండా బోన్ క్వాలిటీ కొంచెం ఆస్టియోపోరోటిక్గా ఉంది అనుకుంటే మనం డిస్క్ వాడతాం అనమాట. దీనిలో బెస్ట్ ఇంప్లాంట్ ఏంటి సార్? డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి, ఆర్థ్రెక్స్ అని, స్మిత్ అండ్ నెఫ్యూ అని, బయోటెక్ అని, చాలా ఉన్నాయి, సెరోనిక్స్ అని. బట్ నేను ఎక్కువ పేషెంట్ ప్రియారిటీ బట్టి, కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వాళ్ళే అన్ని గూగుల్లో చూసుకొని వస్తారు. సో అన్ని కంపెనీస్ బెస్ట్. అంటే ఏంటంటే మనం చేసే టెక్నిక్ ఆఫ్ సర్జరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట, రాదర్ దాన్ అంటే ఈ కంపెనీ వాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది అట్లేం కాదు. ఏ కంపెనీ అయినా బై అండ్ లార్జ్ మంచి క్వాలిటీ ఉంటాయి. అన్ని టెస్టులు జరిగితేనే అవి మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. మనం చేసే టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ దీనికి ఎన్ని డేస్ రెస్ట్లో ఉండాలి సార్? మేడం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేషెంట్ అయితే పక్క రోజు నుంచి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు. అట్లా కాదు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 1 week 2 weeks పడుతుందండి. 1 week 2 weeksలో వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళకి లిఫ్ట్ ఉంటుంది, ఇబ్బంది ఉండదంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా మార్కెటింగ్ జాబ్, రోజు బైక్ డ్రైవ్ చేయాలి అంటే బైక్ డ్రైవింగ్ నేను యాక్చువల్గా 9 months తర్వాత చెప్తాను. సో ఎవరైనా ఫ్రెండ్ బైక్ డ్రైవ్ చేస్తూ వెనకాల కూర్చోవడానికి అయితే 1-2 weeks తర్వాత వెళ్ళచ్చు. రన్నింగ్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు? రన్నింగ్ 9 months తర్వాత చేయాలండి. ఎందుకంటే నేను కొంచెం 1-2 months ఎక్కువే చెప్తాను. నేను చేసిన సర్జరీలన్నీ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయండి, డాక్టర్ సాయి చంద్ర అని కూడా వస్తాయి. దాంట్లో కొంతమంది జిమ్నాస్టిక్ ప్లేయర్స్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year దే హ్యావ్ కమ్ బ్యాక్ టు జిమ్నాస్టిక్స్. సో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రాపర్ రీహాబ్ అనేది ఇంపార్టెంట్, ప్రాపర్ ఫిజియోథెరపీ అనేది అవసరం అనమాట. అండ్ ఫైబర్ ఇంప్లాంట్ కంపల్సరీ వాడాలా? చాలామంది ఇదే అడుగుతారు, ఫైబర్ టేప్ వాడాలా, ఫైబర్ టేప్ వాడాలా. ఏమండి, నేను ఇప్పటికి కొన్ని 100 సర్జరీలు చేశాను, నేను ఫైబర్ టేప్ వాడలేదు. చాలామందికి వాడలేదు. పేషెంట్ లిటరల్గా లైక్ వాడండి అంటే తప్ప నేను యూజువల్గా వాడని అవసరం లేదు. మనం నార్మల్గా వాళ్ళ బాడీలోంచి తీసుకొని వేసిన గ్రాఫ్ట్ కరెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ డిశ్చార్జ్ ఎన్ని డేస్కి ఉంటుంది యూజువల్గా ఈరోజు చేస్తే పక్క రోజు ఫిజియోథెరపీ చేయిస్తామండి, ఆ పక్క రోజు డిశ్చార్జ్ చేస్తాం. డ్రెస్సింగ్కి అంటే ఏ డేస్లో రావాలి, ఎన్ని డేస్ తర్వాత? ఫస్ట్ డ్రెస్సింగ్ ఆఫ్టర్ 2 days తర్వాత మనం హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేసి డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళు లోకల్గా ఉండేటట్టు అయితే ఒక 1 week తర్వాత రమ్మని చెప్తాము డ్రెస్సింగ్కి. 2 weeks తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాం డ్రెస్సింగ్ ప్లస్ సూచర్ రిమూవల్కి. వాళ్ళకు వేళ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అయితే డైరెక్ట్ 2 weeks తర్వాత రమ్మని చెప్తాము సూచర్ డ్రెస్సింగ్ అండ్ సూచర్ రిమూవల్. స్పోర్ట్స్కి కంపల్సరీ వెళ్ళవచ్చు కదా? అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. మనం సర్జరీ చేసేదే వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళడానికి. ఒక అన్స్టేబుల్ నీని మనం స్టేబుల్ నీగా మారుస్తున్నాం.
మన మోటోనే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే మోకాల నొప్పులతో బాధపడుతున్నారో, ఎస్పెషల్లీ ఏసీఎల్ టేర్తో బాధపడుతున్నారో, ఎవరైతే ఏసీఎల్ సర్జరీ, ఏసీఎల్ ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బాయ్.